Hello guys, welcome to my channel Mr. Naveen Takis. Many more happenings of the day. Allu Arjun, icon star Allu Arjun. సో ఆయన ఏది టచ్ చేసినా ఒక బ్లాక్ బాస్టర్, ఏది పట్టుకున్నా అది ఒక విధ్వంసమే అట్లా అయిపోయేటట్టుంది. పుష్ప 1, పుష్ప 2తో మొత్తం వరల్డ్ మొత్తం బాగేసిన అల్లు అర్జున్ గారు ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన ఒక పోస్టరు అట్లీ కమ్ అల్లు అర్జున్ వారి కాంబోలో వస్తున్న సినిమా. అట్లీ గారి 6th మూవీ, అల్లు అర్జున్ గారి 22nd మూవీ. ఈ మూవీతో ఆల్మోస్ట్ 9 లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవబోతుంది. మన తెలుగు లాంగ్వేజ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, ఈ 5 లాంగ్వేజ్తో కలిపి ఇంకో 4 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది. జపనీస్, చైనీస్, ఐ థింక్ సో, ఇవన్నీ కంబైన్డ్గా వస్తాయనుకుంటా, ఇంగ్లీష్. సో టైటిల్ పోస్టర్ అయితే వచ్చిందబ్బా. అల్లు అర్జున్ లుక్ అరాచకంగా ఉంది. రాక టైటిల్ వచ్చేసి, రాక అంటే పౌర్ణమి, పౌర్ణమి రాత్రి అని మీనింగ్ తెలుగులో. అది సంస్కృతం పేరు అనమాట, రాక అనేది. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఆ పోస్టర్లో చాలా చాలా వైల్డ్గా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. మోర్ వైల్డ్, అంటే ముందు కంటే ఇలాంటి లుక్స్ మనం ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ లాగానే ప్లాన్ చేశారని అది ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఈ సినిమా ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ మీదనే ఆధారపడి ఉంది, అది మనకు తెలిసిన విషయమే. ఈ పోస్టర్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారి హ్యాండ్కి ఆ వూల్ఫ్ నెయిల్స్, వూల్ఫ్ హ్యాండ్ లాగా ఉంది. గుండుతో కనిపిస్తున్నారు. బాల్డ్ హెడ్ ఉంది కంప్లీట్ గా. కళ్ళకు కాటుగా ఉంది. ఇట్లా ఐబ్రోస్ షార్ప్ గా ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ షార్ప్ గా సమ్ ఏవో టాటూస్ లాగా ఆ మార్క్స్ ఏవో కనిపిస్తున్నాయి అనమాట. చాలా చాలా డెప్త్ ఉంది ఈ పోస్టర్ లో. చాలా ఏవో మనకు తెలియని కొన్ని విజువల్స్ మనం చూడబోతున్నాం అని మాత్రం పక్కా అనిపిస్తుంది. పోస్టర్ అయితే అదిరిపోయింది. అల్లు అర్జున్ గారి లుక్ అదిరిపోయింది. అట్లీ గారి కాంబినేషన్ లో అట్లీ గారు తీసుకున్న విజన్ ఏ విధంగా అనుకుంటున్నారు ఆ విధంగా ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. నాకైతే అసలు చాలా చాలా అనిపించింది. అల్లు అర్జున్ గారు ఎలా ఉన్నా ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్ అయిపోతుంది అనమాట. అంత బాగుంది. ఈ సినిమా తెలిసిన విషయమే. సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడక్షన్ 700 to 800 crores ఖర్చు అవుతుంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే అనమాట. సో 2027 సమ్మర్కి రిలీజ్ చేస్తామని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. అంటే 2 partsగా ఉండబోతుంది ఈ మూవీని కొంచెం అంచనాలు అంటున్నారు. మరి తెలియదు, చూడ ముందు ముందు తెలుస్తుంది. సో బన్నీ ఆ గుండు లుక్ లో ఉన్న కాటుకు పెట్టుకొని చాలా సీరియస్ గా చూసే లుక్ అందులో మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ చేతికి వోల్ఫ్, ఆ నెయిల్స్, ఆ ఫింగర్స్, మనిషికే ఆ నెయిల్స్, ఆ ఫింగర్స్ ఉన్నాయి. ఆ ఫింగర్స్ కే నెయిల్స్ వచ్చాయి అనమాట. వూల్ఫ్ నెయిల్స్ అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే వేర్ వోల్ఫ్ తరహా ఈ క్యారెక్టర్ ఏంటంటే వేర్ వోల్ఫ్ లాగా అల్లు అర్జున్ గారు కనిపించబోతున్నారేమో అనిపించింది. అదే మానవ మృగం రూపంలో ఆ 2 కాంబినేషన్ లో కనిపించబోతున్నారేమో అని అనుకుంటున్నా. దీని ప్రకారం అయితే అదే తెలుస్తుంది. సో ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా. సో అల్లు అర్జున్ గారికి కనిపించినట్టు ఆ మార్క్స్ వికింగ్ మార్క్స్ అంటారు అవి. అవి ఏంటంటే ఒక ప్రాచీన కాలం ఉన్నప్పుడు ఈజిప్షియన్ మూవీస్ చూస్తే వాళ్ళకు ఉంటాయి చూసారా. ఆ మనకు పాత సినిమా, అదే మనకు హాలీవుడ్ మూవీస్ లో కానీ చాలా సినిమాలు చూస్తే వాళ్ళకి ఇక్కడ ఏవో సమ్ మార్క్స్ ఉంటాయి. సో అది చాలా పాతకు సంబంధించి అనమాట. వాళ్ళకి ఏవో గుర్తులు, శక్తులు ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి అనుకుంటా. సో ఆ టాటూ గుర్తులు ఉన్నాయి. అది ఒక చిహ్నం అనమాట. ఒక పురాతన హత్యకు సంబంధించిన ఒక పర్సన్ లాగానో, మరి దానికి సంబంధించిన ఒక క్యారెక్టర్ ఏ విధంగానో మొత్తానికైతే ఉంది. ఇందులో అల్లు అర్జున్ గారు 2 లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ లోనే చేయబోతున్నారు అనిపిస్తుంది. ఒక 2 కాదు, 2కు మించి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. 2 లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో మనకు రాక అంటే పౌర్ణమి అని అనుకున్నాం కదా, పౌర్ణమి రాత్రి. సో పౌర్ణమి రాత్రి, పున్నమి చంద్రుడు, అలాగే అల్లు అర్జున్ గారి గెటప్ వేర్ వోల్ఫ్ గెటప్ అనమాట. అంటే మానవ మృగం గెటప్. సో మనకు తెలిసిన విషయం, చాలా సినిమాలు చూసాం. పౌర్ణమి రాత్రి రోజున ఈ అదే శక్తులు, మానవ మృగ రూపంలో ఉన్న ఈ క్యారెక్టర్ కి కొన్ని శక్తులు వెలువడడం, ఆ టైంలో శక్తులు రావడము, ఈ టైప్ క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. నాకైతే అదే అనిపిస్తుంది. సో మనకు ఆ టైటిల్ వినగానే టైటిల్తో నేను చెక్ చేశాను అనమాట. టైటిల్ చెక్ చేసిన తర్వాత దానికి లింక్స్ మనం చాలా సినిమాలు చూసాం. పున్నమి రాత్రి రోజు శక్తులు చాలా చాలా శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఆ విధంగానే ఓన్లీ ఈ క్యారెక్టర్ సంబంధించిన అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆ టైంలో శక్తులు రావడము, దాని గురించిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన క్యారెక్టర్ ఏందనేది మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. సో అదే విధంగా కనిపిస్తాను అనుకుంటా తనకు శక్తులు ఉండి క్యారెక్టర్. అలాగే ఇది ఒక హై వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. ప్యారలల్ గా మల్టీ యూనివర్స్, అంటే ఒక యూనివర్స్ కాదు, చాలా యూనివర్స్లు చూడబోతున్నాం. 1, 2, 3, 4 మరి అవి చూడాలి. న్యాచురల్ గా ఎలిమెంట్స్ అయితే మనకు దాని చుట్టూ కథ తిరిగే విధంగా ప్లాన్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. సో విఎఫ్ఎక్స్ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ 70% మూవీ, 70-90% చెప్పలేదు, 70% కానీ ఎక్కువ ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ మీదనే ఆధారపడింది. ఇది కూడా హాలీవుడ్ కి వర్క్ చేసిన వాళ్ళు
అంటే ట్రాన్స్ఫార్మర్స్ మూవీ, ఐరన్ మ్యాన్ 2 దానికి వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ వర్కర్లను వాళ్ళ టీంతో వర్క్ చేస్తున్నారు. అంటే చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేశారు విఎఫ్ఎక్స్, కానీ ఎక్కడ కూడా చిన్న రీమార్క్ కూడా రాకూడదు అనే ఉద్దేశంతో చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ తెలిసిందే, దీపికా పదుకునే, అల్లు అర్జున్, ఇంకా టైగర్ ష్రాఫ్ ఉన్నాడని చెప్పి అంటున్నారు. మరి చూడాలి టైగర్ ష్రాఫ్ ఉంటాడా లేకపోతే ఇంకెవరు ఉంటారో ఏమో మరి, ఆ క్యారెక్టర్ తెలియట్లేదు, కొత్తగా వింటున్నాను. మరి ఉంటున్నాడని చెప్పి టాక్ ఉంది, మరి నిజంగా ఉన్నాడా లేదా ఇంకేమన్నా మనకు అది ఓన్లీ ఊహాగానాలా తెలియదు. సో లాంగ్వేజ్ పాన్ వరల్డ్, పాన్ ఇండియా దాటిపోయింది ఆల్రెడీ. సో ఈ సినిమా గురించిన స్క్రిప్ట్ స్టోరీ అయితే ఈ విధంగా ఉండబోతుంది. మీరు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎవరైనా కావచ్చు, మీకు ఏమనిపించింది? ఆ టచ్ చేసిన విధానం అయితే నేను ఒప్పుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ టచ్ చేయాలంటే డేర్ ఉండాలి. అల్లు అర్జున్ గారికి అది ఉందని నేను నమ్ముతున్నా. ఈ సినిమాతో ఖచ్చితంగా మరొక ట్రేడ్ మార్క్ సెట్ చేసేలా ఉన్నారు అల్లు అర్జున్ గారు. వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ కొట్టే విధంగా ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ లాగా రిలీజ్ అవబోతుంది. ఒక స్టాండర్డ్ సెటప్ అయితే పెట్టుకున్నారు, ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు, ఒక బీభత్సం సెన్సేషన్ సృష్టించబోతున్నారని మాత్రం పక్కా తెలుస్తుంది. ఇది రాజమౌళి గారి, మహేష్ బాబు కాంబినేషన్ సినిమాకి పోటీ కూడా అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా ఇంకొంచెం ఎక్కడికో వెళ్ళిపోతా నా ఉద్దేశం అనమాట. అంటే ఇంకొంచెం రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఈ పోస్టర్ చూడగానే హాలీవుడ్ రేంజ్ మూవీ గుర్తొచ్చేసాయి. నాకు చాలా చాలా సినిమాలు హాలీవుడ్ పోస్టర్లు చూసినప్పుడు గుర్తొస్తాయి కదా, ఆ ట్రైలర్స్ అవి చూసినప్పుడు. సో నాకు అది బ్లింక్ అయింది ఒక్కసారిగా చూడగానే. నాకైతే అద్భుతంగా అనిపించింది, బాగుంది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ అయిపోయింది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టుకొని నా వీడియోస్ ఫర్దర్గా మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.